జూడాల సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. వర్షాకాలం సీజనల్ జబ్బులతో రోగులు వస్తారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని, అయితే జూడాల సమ్మె సుదీర్ఘకాలం కొనసాగితే ఇబ్బందులు ఎదురవుతాయని అన్ని విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామంటున్న ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్తో మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. సమ్మెకు దిగారు. ప్రధానంగా వాళ్ళు స్టైఫండ్ను గ్రీన్ ఛానల్ విధానం ద్వారా, అంటే ప్రతి నెల 10వ తారీఖు లోపు తమకు స్టైఫండ్ విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్న నేపథ్యం. ఎంజిఎం ఆసుపత్రిలో ఓపీ సేవలను నిలిపివేసిన నేపథ్యము, ఎమర్జెన్సీ సేవలకైతే జూడాలంతా హాజరవుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, ఇవాళ ఎంజిఎంలో ఇవాళ సమ్మె కారణంగా ఎట్లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి? ఇది జూనియర్ డాక్టర్స్ సమ్మె చేస్తామని మాకు 2 రోజుల ముందుగానే వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సేమ్ కాపీని కూడా మనం డిఎంఈకి పంపించడం జరిగింది. మేము అంతర్గతంగా అన్ని రకాల హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో ఒక మీటింగ్ పెట్టుకొని, సో ఇట్లా మాకు ఇదివరకు కూడా ఎన్నో సందర్భాలలో జూనియర్ డాక్టర్స్ సమ్మె చేసినప్పుడు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి అనేది మేము చర్చించుకున్నాము. ఇదివరకు ఉన్న పాత అనుభవాన్ని బట్టి కూడా ఏమవుతుందనంటే, వాళ్ళు ప్రస్తుతానికి మాత్రము ఓపీలు బైకాట్ చేసేసి ఎమర్జెన్సీ సేవలను అటెండ్ అవుతాము అని మాకు ఇచ్చిన నోటీస్లో ఉంది. సో కాబట్టి ఓపీల మాటికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకున్నాము. సో అది మండే వరకే క్లోజ్ అవుతుందని అనుకున్నాం. ఎందుకంటే ఇది ఒక్క వరంగల్ సమస్య కాదు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న సమస్య. ఇది పాలసీ డిసిషను డిఎంఈ, ఆ పైన సెక్రటరీ, ఆ పైన మినిస్ట్రీ తీసుకోవాల్సింది. సో అయినప్పటికీ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ని, అంటే మీరు చెప్పినప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా ఎవ్రీ 10 మంత్కి 10th ఆఫ్ ద మంత్కి వాళ్ళ శాలరీస్ కావాలి. ఇంకా కొన్ని ఆ సీనియర్ రెసిడెంట్స్ ఇది హైక్ అన్నారు, అదొకటి. ఇంకా 2-3 డిమాండ్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక అంటే పై లెవెల్లో నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయితే మళ్ళీ విధులకు వస్తారు. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. వర్షాకాలం, ముఖ్యంగా శీతాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఇంతమంది పేషెంట్లు అవుట్ పేషెంట్లు వచ్చే అవకాశం ఉండదు. ఈ వర్షాకాలం ఈ సీజన్లో ఓపీకి ప్రతిరోజు ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? దానికి తగ్గట్టు ఏర్పాట్లు కావచ్చు, మందులు కావచ్చు, అన్ని ఏర్పాటు చేశారు సార్. సో సాధారణంగా అయితే మాకు 2500 యావరేజ్ ఓపీ పర్ డే ఉంటుంది. అయితే గత సంవత్సరం చూస్తే 2500 నుంచి 3500కి 1000 ఓపీ పెరిగింది 2021 నుంచి 24కి చూస్తే కనుక. సో అది యావరేజ్ మాట నేను చెప్తున్నాను. అయితే ఈ సీజన్లో, ఈ వర్షాకాలంలో ఈ సీజనల్ ఫీవర్స్ వల్ల ఇంకా అదనంగా 300 నుంచి 400 ఓపీ పెరిగే అవకాశం ఉన్నది. సో ఇంకా ఇప్పుడే అంతగా స్టార్ట్ అయినట్టుగా నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే ఎవ్రీడే నేను స్టాటిస్టిక్ చూసుకున్నప్పుడు ఫీవర్ తోటి ఎంతమంది వస్తున్నారు అనేది నేను చూసుకుంటాను. సాధారణంగా ఏంటనంటే, ఈ సీజనల్ అప్పుడే ఫీవర్ క్లినిక్ అని ఒకటి పెట్టాము. కానీ నేనేం చేసినానంటే, అది కంటిన్యూస్గా రౌండ్గా, అంటే సంవత్సరాంతం నడిచేటట్టు ఫీవర్ పెట్టినాను. ఎందుకంటే వేరే సందర్భంలో అంత ఒత్తిడి రాకపోయినా 10-20 మంది ఫీవర్ బాధితులు 5వ నెంబర్ 5Aలో ఉన్న ఫీవర్ క్లినిక్లో ఒక డాక్టర్ ఉంటారు, జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించిన అతను చూస్తూనే ఉన్నాడు. సో ఎంజిఎంలో మాత్రము అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి. ఏదన్నా 1-2 తక్కువ పడినా కూడా, ఇప్పుడు ఓపీ 1000 పెరిగింది, ఐపీ 300 పెరిగింది గత 2 సంవత్సరాలకి ఇప్పటికీ. తర్వాత మనం ఇంకోటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు కూడా ఇస్తున్నాము. కాబట్టి ఇది సామాన్య ప్రజలకు అందుబాటు అయ్యే ఛానల్ కాబట్టి దయచేసి కొంచెము విలువైన సమాచారం అందిస్తారని అనుకుంటున్నాను. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నాకు 1000 కళ్ళు లేవు, మీరే నాకు కళ్ళు చెవులు. మీ ద్వారా నాకు ఒకటి తెలిసినా కూడా అది సరి చేసినా లేదా సరి చేయకపోతే అప్పుడు వేయచ్చు. అది రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తంగా చూస్తే ఎంజిఎంలో ప్రస్తుతం సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి ఆటంకం కలగకుండానైతే విధులను ఏబిసి షిఫ్ట్ల వారిగా, అంటే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్, అంటే ఒక రోజు ఒక షిఫ్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కూడా కొనసాగించే విధంగా, అదేవిధంగా 3వ షిఫ్ట్ వాళ్ళు తర్వాత రోజు కొనసాగించే విధంగా కూడా ఇక్కడ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని చెప్పి డాక్టర్ చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. దాంతోపాటు సమ్మె మాత్రం సుదీర్ఘకాలం కొనసాగితే ఇబ్బందులు తప్పవు. ఎంజిఎం సంబంధించి పూర్తి స్థాయిలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన పేషెంట్లు వస్తుంటారు కాబట్టి ఇబ్బందులు తప్పవనే అంశాన్ని వెల్లడిస్తూ ఈ అంశం పట్ల ప్రభుత్వం కూడా యోచన చేయాలని చెప్పి ఆయన సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్.